ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఉత్కంఠగా మారింది. వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత లెక్కలు మారుతున్నాయి. వంశీ తర్వాత ఎవరు అనే దానిపై ఇప్పుడు చర్చ నెలకొంది. ప్రచారంలో వైసీపీ అగ్రనేతల పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి రోజా త్వరలో అరెస్ట్ అవుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి రోజా. రోజాపై ఆగ్రహంగా ఉంది టీడీపీ క్యాడర్. ఈ నేపథ్యంలో నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది మాజీ మంత్రి రోజానేనా అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉత్కంఠగా మారింది రాజకీయం. వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత లెక్కలు మారుతున్నాయి. వంశీ తర్వాత ఎవరు అనే దాని మీద ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ప్రచారంలో మాజీ మంత్రి రోజా పేరు వినిపిస్తోంది. మాజీ మంత్రి రోజా త్వరలో అరెస్ట్ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి రోజా. రోజాపై ఆగ్రహంగా ఉంది టీడీపీ క్యాడర్. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రోజా త్వరలో అరెస్ట్ అవుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏ అంశాలకు సంబంధించి ప్రచారంలో ఉన్నాయి అట్ ద సేమ్ టైం, ఎందుకంటే క్రీడా పోటీల అంశానికి సంబంధించి తీవ్రమైన విమర్శలు గుప్పించింది ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ. సో దాంతోపాటు మరికొన్ని అంశాలకు సంబంధించి, ఎందుకంటే అప్పుడు క్రీడా శాఖ మంత్రిగా అట్ ద సేమ్ టైం పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు మాజీ మంత్రి రోజా. ఈ నేపథ్యం అంటే వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. అప్పుడు మంత్రిగా ఉన్న హయాంలో అవకతవకలకు పాల్పడ్డారు, అలాగే అక్రమాలకు పాల్పడ్డారు. దాంతోపాటు మరి ముఖ్యంగా తన నియోజకవర్గంలో తన అనుచరుల హవా అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. టీడీపీ కూడా ఇదే అంశానికి సంబంధించి విమర్శలు పెద్ద ఎత్తున చేసింది. సో ఈ నేపథ్యంలో టీడీపీ క్యాడర్ ఏ అంశాలను ఇక్కడ తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది, ఏ అంశానికి సంబంధించి మరి ముఖ్యంగా కంప్లైంట్స్కి సంబంధించి ఏమైనా చర్చ జరుగుతోందా, అసలు ఏం జరుగుతోంది, మాజీ మంత్రి రోజా పేరు ఎందుకు వినిపిస్తోంది, ఏ అంశాలకు సంబంధించి ఇక్కడ ప్రచారంలో ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాజేష్, ఏ అంశాలు ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం రోజా పేరు ఎందుకు వినిపిస్తోంది? అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు నుండి అధికారంలోకి వస్తే కనుక, కూటమి అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారనుకున్న ముగ్గురు రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ ముగ్గురు పేర్లు అప్పటి నుంచి వినబడుతున్నా. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 8 నెలల తర్వాత వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు కొడాలి నాని తర్వాత రోజా టార్గెట్ గా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో అదే జరుగుతుంది. వల్లభనేని వంశీ అయిపోయారు, నెక్స్ట్ టార్గెట్ ఎవరైనా ఒక చర్చ సోషల్ మీడియా పెద్ద ఎత్తున జరుగుతుంది. ముఖ్యంగా రోజా అప్పుడు అధికారం ఉన్న సమయంలో, మంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు మీద, లోకేష్ మీద, పార్టీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు, వ్యక్తిగత విమర్శలు చేశారు, పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో రోజాని ఖచ్చితంగా అరెస్ట్ చేశారు అనే ప్రచారం జరుగుతుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు లోకేష్ గాని, చంద్రబాబు గాని పదే పదే చెప్పే మాట, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, రాజకీయ కక్షలు ఎక్కడా ఉండవు, చట్టపరంగా గత ప్రభుత్వం ఎలా జరిగిన అవినీతి వాటి మీదే చట్టపరంగా చర్యలు ఉంటాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రోజా క్రీడల శాఖ మంత్రిగా, పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఆడుదాం ఆంధ్ర పేరులో భారీ ఎత్తున స్కామ్కు పట్టుబడ్డారు. కిట్లు పంపిణీ వ్యవహారంలో నాసిరకం కిట్లు పంపిణీ చేసి భారీగా ముడుపులు తిన్నారనే అభియోగాలు ఉన్నాయి. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ కూడా దాని మీద విచారణ జరుగుతుంది. వాస్తవాలను బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అని కూడా పలు సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ రోజానే ఆ శాఖపరంగా జరిగిన అవినీతి, అదేవిధంగా పర్యాటక శాఖలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల విషయంలో అవకతవకలు జరిగాయి అనేది తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి ఆధారాలతో రోజాని కూడా త్వరలోనే అరెస్టు చేస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. టీడీపీ క్యాడర్ కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చించుకుంటుంది. ఎందుకంటే ఈ టాప్ 3 ముగ్గురు విషయంలో టీడీపీ క్యాడర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలైనా కానీ ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదని నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా వేదిక మాట్లాడుకున్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరుండబోతున్నారు, రోజానా, కొడాలి నాని అనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రోజా నెక్స్ట్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్న ప్రచారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అటు ప్రభుత్వ పరంగా అంటే శాఖాపరంగా అవినీతి చేసినటువంటి అవినీతికి సంబంధించిన వ్యవహారంలో మొత్తం ఆధారాలతో సహా అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఒక చర్చ నడుస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఇక్కడ మరి ముఖ్యంగా రాజేష్, ఆడుదాం ఆందోళనకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆరోపణలకు సంబంధించి కావచ్చు, ఏమైనా కేసు రిజిస్టర్ అవడం జరుగుతుందా, లేకపోతే ముందుగా ఆధారాలు సేకరించిన తర్వాత అప్పుడు కంప్లైంట్ ఫామ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇన్వెస్టిగేషన్లో భాగంగా అరెస్ట్ అంశానికి సంబంధించి ఇక్కడ ప్రస్తావనకు వస్తుందా, ఏం జరుగుతోంది? అంటే ఆడుదాం ఆంధ్ర వ్యవహారంలో ఇప్పుడు అయితే ఎవరు కూడా కేసు పెట్టలేదు, కానీ శాఖాపరంగా ప్రభుత్వం శాఖ పరంగా ఎంక్వైరీ అయితే జరుగుతుంది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్ని వ్యవహారాల మీద, అంటే అటు లిక్కర్ దగ్గర నుంచి శాండ్ దగ్గర నుంచి అన్ని శాఖలో జరిగినటువంటి అవినీతి వ్యవహారం మీద విచారణ జరపాలి. ఎక్కడెక్కడ అవినీతి జరిగింది ఏంటి అనే దానిపైన
విచారణ జరపాలని, ఎంక్వైరీ చేయాలని గతంలో అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు అన్ని శాఖలకు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు ఆ శాఖల వారీగా గతంలో ఏమేం జరిగింది ఏంటనే దానిపైన విచారణ చేస్తున్న సందర్భంగా మంత్రి రోజా కొంత ఆమె దూకుడు వ్యవహరించారు కాబట్టి దాదాపు 100 కోట్ల క్రీడల శాఖల్లో ఆమె అవినీతి చేసిన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా శాఖాపరంగా విచారణ జరుగుతుంది. పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా శాఖాపరంగా కేసు పెట్టడం తర్వాత ఫర్దర్ స్టెప్స్ అయితే ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే కేసు ఎక్కడా కూడా నమోదు కాలేదు. కానీ నగిరి నియోజకవర్గంలో పొలిటికల్ గా కొన్ని కేసులు అయితే పెట్టారు కానీ దానికి సంబంధించి ఇంకా పోలీసు యాక్షన్ తీసుకోలేదు. ఎన్నికల సమయంలో తర్వాత కొన్ని సందర్భాల్లో ఆమె మీద కొన్ని కేసులు అయితే నమోదయ్యాయి. వాటి మీద ఇప్పటికి యాక్షన్ తీసుకోలేదు. ఒకవేళ ఆ కేసులు మళ్ళీ తిరిగి ఇప్పుడు తీసుకుంటారు, లేకపోతే కొత్త కేసులు ఏమైనా నమోదయ్యే అవకాశం ఉంటుందా ఏంటనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ రోజా అయితే అరెస్ట్ అవడం ఖాయమనే ఒక చర్చ నిన్నటి నుంచి జరుగుతుంది. ఎందుకంటే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత మిగతా 2 కొడాలి నాని, రోజాని కూడా అరెస్ట్ చేయబోతున్నారంటూ టీడీపీ క్యాడర్ మాట్లాడుకున్నటువంటి సందర్భం అయితే ఉంది సచిన్. రైట్, అంటే ఇంకా ఎన్ని రోజుల సమయం పట్టచ్చు, లేకపోతే ఇంకా ఆలస్యమే అవకాశం ఉందా, లేకపోతే మరి ముఖ్యంగా ఇంటర్నల్గా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జరుగుతోందా, క్యాడర్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే కూటమి ప్రభుత్వం ఒక మాట చెప్తుంది, మేము ఎక్కడ డైరెక్ట్ గా అంటే కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేయాలి, మా మీద విమర్శలు చేశారు కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేయాలి, మా మీద మాట్లాడారు కాబట్టి వ్యతిరేకంగా వీళ్ళు అరెస్ట్ చేయాలనే ఉద్దేశంలో ఎక్కడ చర్యలు ఉండవు. కానీ చట్టపరంగా ఎవరైతే అవినీతి చేశారో, గత ప్రభుత్వంలో అవినీతి చేశారో, మంత్రులుగా ఉండి లేకపోతే కొత్త లోకల్ గా అవినీతి చేశారనే దానికి సంబంధించిన వ్యవహారంలోనే చట్టబద్ధంగా ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేస్తామని చెబుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే ముందుకు వెళుతున్నారు. ఏదో రాజకీయ కక్ష సాధింపులు అనేవి కాకుండా పూర్తి ఆధారాలతోనే అరెస్ట్ చేస్తామని చెబుతున్న నేపథ్యంలో ఆ యాంగిల్లోనే విచారణ అయితే జరుగుతుంది. క్రీడల శాఖల్లోనూ అటు పర్యాటక శాఖలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఆ కాంట్రాక్టులకు సంబంధించి ఆడుదాం ఆంధ్రాలకు సంబంధించినటువంటి ఆ కాంట్రాక్టులు చెల్లింపులకు సంబంధించిన వ్యవహారంలో జరిగిన అవకతవకల మీద కూడా విచారణ జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత డబ్బులు ఎటు మళ్ళీ ఎవరి ద్వారా మళ్ళీ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత అరెస్ట్ అయితే ఉండే అవకాశం అయితే కనబడుతుంది. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో మాత్రం నిన్నటి నుంచి అయితే ఈ చర్చ ఊపందుకుంది. గత 8 నెలలుగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్టులు ఉంటాయని టీడీపీ క్యాడర్ అంతా భావించింది. కానీ ఎక్కడ కూడా చంద్రబాబు లోకేష్ ఎవరిని అంటే చిన్న నేతలు అంటే నందిగం సురేష్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ టార్గెట్ ఉన్నటువంటి అంటే రెడ్ బుక్ లో కీలకంగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజాని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అంటూ మాట్లాడుకున్నారు. సైలెంట్ అయిపోయారు టీడీపీ క్యాడర్ కూడా. కానీ నేను అనూహ్యంగా వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత మరోసారి టీడీపీ క్యాడర్ లోను సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అయితే రోజానా లేకపోతే కొడాలి నాని ఎవరు నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్నారు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని టీడీపీ క్యాడర్ మాట్లాడుకున్న సిచ్యువేషన్ ఉంది సచిన్. రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉత్కంఠగా మారింది రాజకీయం. వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత లెక్కలు మారాయా అంటే అవునైన మాట వినిపిస్తోంది. అటువంటి చర్చ జోరందుకుంటోంది. వంశీ తర్వాత ఎవరు అరెస్ట్? అవును, వంశీ తర్వాత అరెస్ట్ కాబోయేది ఎవరు అనే దాని మీద ఇప్పుడు చర్చ జోరందుకుంది. ప్రచారంలో వైసీపీ అగ్రనేతల పేర్లు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి. మరి ముఖ్యంగా మాజీ మంత్రి రోజా త్వరలో అరెస్ట్ అవుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి రోజాపై ఆగ్రహంగా ఉంది టీడీపీ క్యాడర్. ఈ నేపథ్యంలో నెక్స్ట్ రోజానే అరెస్ట్ కాబోతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు